మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఏదైతే ఈరోజు ఇద్దరు ముద్దాయిల్ని గంజాయి కేసులో పట్టుకోవడం జరిగింది. అనగా నిన్న మధ్యాహ్నం 2:30 ఆ టైంలో మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి పొసెషన్లో ఉండి అది అమ్మడానికి ట్రై చేస్తున్నారని మనకి రాబడిన ఇన్ఫర్మేషన్తో ముదివేడి ఎస్ఐ అండ్ టీము వెళ్ళి వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోలు గంజాయి అనేది పట్టుబడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంకా 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తున్నారంటే గత కొన్ని నెలలుగా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ, శివ, బన్ను, తేజ, విష్ణు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా కొంటూ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తూ దాన్ని ఇక్కడ మెయిన్ అంగళ్ళలో కావచ్చు, మదనపల్లి టౌన్లో అవ్వచ్చు, కాలేజీలు, స్కూల్ దగ్గర యూత్కి కానీ పిల్లలకు కానీ ఇట్లాంటివి అమ్ముతున్నామని చెప్పేసి వాళ్ళు నేరం అనేది అంగీకరించడం జరిగింది. తర్వాత వాళ్ళ ముద్దాల వివరాల్లోకి వస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి మణికంఠ నాయక్ అని చెప్పి 19 years, తను వచ్చేసి చంద్ర కాలనీ, మదనపల్లి టౌను. ఇంకొకరు వచ్చేసి గోవింద్ అని చెప్పేసి 67 years, తను పోతబోల పంచాయతీ, మదనపల్లి తాలూకా లిమిట్స్. సో మెయిన్ దీంట్లో ఏంటి అంటే వీళ్ళు గత కొన్ని నెలలుగా కూడా ఈ గంజాయి అనేది ఇలా ఒక కొంటూ నేను ఏదైతే ముద్దాయిల పేర్లు చెప్పానో వాళ్ళ 5 మంది దగ్గర కొంటూ ఇలా ఎప్పటికెప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయినప్పుడు తీసుకొని వచ్చేసి 1 కిలో, 2 కిలో, 3 కిలోలు ఇలా విధంగా తీసుకొని వచ్చి అవి 10 to 20 grams ప్యాకెట్లలా చేసి అవన్నీ కూడా యూత్కి కానీ లేకపోతే ఏదైనా ఉన్న కాలేజీల దగ్గర కానీ ఇట్లా అమ్మడం అనేది చేస్తున్నారనమాట. సో దీని మేరకు మనకి ఇన్ఫర్మేషన్ రాబడితే నిన్న 2:30 కుర్బాలకోట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా కూడా ఇది మనం మహజర్ రాసేసి ఇమీడియట్గా ఇది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముద్దాయిలందరినీ కూడా ఇప్పుడు ఇద్దరిని కూడా మెడికల్కి పంపించేసి దాని తర్వాత మనం రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఎవరీవన్.